శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ మాసంలో 3వ తేదీ అనగా మంగళవారం తిథి. ఈ రోజున కుంభరాశి జాతకులేక గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున పొద్దున్నే 11:30 దాటాక కుట్రలు రాజ్యమేలుతాయి. మీరు ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మీరు అశ్రద్ధ చేయతో జాగ్రత్త వహించండి. అసలు గోచార రీత్యా ఎలా ఉండబోతుంది తెలియాలి అంటే గనక వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది లేకుండా మనము ఈ వీడియోలోకి వచ్చేద్దాము. శుక్రుడు, రాహువు మాత్రమే ఈ రాశి వారికి యోగిస్తున్నారు. మిగిలిన గ్రహాల అనుకూలత అంతగా లేదు ఈ రోజున. కావున ఈ సమయంలో అన్ని విధాలుగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మీకు మీరుగా ఎవ్వరి జోలికి వెళ్లకుండా, పక్క వాళ్ల వ్యవహారంలో తల దూర్చకుండా మీ పనులు మాత్రమే చేసుకోండి. ఎందుకంటే పొద్దున్నే 11:30 తర్వాత నుండి కూడాను పరిస్థితులు అననుకూలంగా మార్పుదల జరుగుతుంది. అన్నింటికీ నేను ఉన్నాను అంటూ పక్క వాళ్ల పనుల్లో వేలు పెడితే మాత్రము మీరే నష్టపోతారు. అందుకే ఈ సమయాన్ని జాగ్రత్తగా డీల్ చేయండి. ఈ సమయంలో మీకు లౌక్యం చాలా అవసరం. ఈ రోజు పెట్టుబడులకు సంబంధించిన అంశాల్లో క్రయ విక్రయ వ్యవహారాలు వాయిదాల వారీగా తీసుకెళ్లండి. ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండడం చాలా మేలు కలగ చేస్తుంది. ఈ సమయంలో ఇది మీకు చాలా అవసరమవుతుంది. మీరు ఒకటి అంటే ఎదుటి వారు దానికి మరొక విధంగా అర్థాలు పరమార్థాలు తీస్తారు. ఇంటా బయట ఒత్తిడితో కూడుకున్న వాతావరణం ఈ రాశికి నెలకొని ఉంటుంది. మిమ్మల్ని అర్థం చేసుకునే వారి సంఖ్య ఈ రోజు తగ్గుతుంది. ఆరోగ్యపర చికాకులు ఎక్కువ. భార్యాభర్తల మధ్య విభేదాలు పెరుగుతాయి. ఈ రోజున మీకు తెలియని శత్రువులు ఎక్కువ అవుతారు. కుట్రలు కుతంత్రాలు ఎదుర్కోవాల్సిన కాలం మొదలవుతుంది. ఈ రోజున మొత్తం మీద ఈ రాశి వారు ఈ రోజున ఈ యొక్క అనుభవం లేని రంగాల జోలికి వెళ్లకపోవడమే మంచిది. ముఖ్యంగా ఎదుటి వ్యక్తులతో పరుష పదజాలాన్ని ఉపయోగించొద్దు. శత్రువులు మిత్రులు అవుతారు, మిత్రులు శత్రువులు అయిపోతారు. మీరు అస్సలు గమనించుకోలేకపోతారు. కావున ఈ రోజు అప్రమత్తంగా ఉండండి. కాలభైరవ అష్టకాన్ని ఈ రోజు పారాయణం గావించండి. అలాగే మీకు ఏమిటంటే గనక ఈ రోజు చాలా వరకు కూడా అననుకూలంగా ఉంది. కావున మీకు పొద్దున్నే 11:30 దాటాక రాహుకాల శుభముహూర్తం అని చెప్పాలి. ఎందుకంటే గనక మీకు అస్సలు రాహువు గ్రహము యోగించడం లేదు. ఈ సమయంలో చేసే ప్రతి పని కూడాను అడ్డు తిరిగిపోతుంది. అనుకున్న పని కానట్లుగా, కాదనుకున్న పని అనుకున్నట్లుగా ఇలా మారిపోతుంది. కావున ఈ యొక్క సమయంలో అప్రమత్తంగా ఉండండి. శుభ సమయం వచ్చి ఈ రోజున మధ్యాహ్నం 3:40 నుండి 4:20 వరకు ఉంటుంది. ఈ సమయంలో ఏదైనా పనులు మొదలు పెట్టండి. ఖచ్చితంగా జరిగి తీరుతాయి. పంచాంగం ప్రకారం ఈ రోజున సాధారణ పనులకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. కావున నూతన శుభప్రద పనులు మొదలు పెట్టవద్దు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.